ప్రపంచంలో 7 వింతలు ఉన్నట్టుగానే మన భారతదేశంలో కూడా 7 వండర్స్ ఉన్నాయి. మన ఇండియాలోని ప్రజలే టైమ్స్ ఆఫ్ ఇండియా 2007లో జూలై 21 నుండి జూలై 31 వరకు ఇండియాలో 7 వండర్స్ని సెలెక్ట్ చేయమని ఒక 20 మానవ నిర్మిత కట్టడాలు మరియు సహజ సిద్ధంగా ఏర్పడిన కట్టడాలని ఒక లిస్ట్ క్రింద రెడీ చేసి ఈ 20 లిస్టులో ఇండియాలోని పురాతన కట్టడాలతో పాటు మధ్యయుగ కాలం నాటి వండర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ 20 ప్రదేశాల లిస్టు పైన పోలింగ్ పెట్టినప్పుడు అందులో ద బెస్ట్ 7గా కొన్ని నిలుచున్నాయి. వాటిలో ఏకశిలా విగ్రహం నుంచి ఒక సమాధి మరియు ఒక యూనివర్సిటీ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ 7 2 తప్ప మిగతావన్నీ చిన్న చిన్న విలేజెస్లో ఉన్నాయి. 2007లో సెలెక్ట్ చేయబడిన ఆ 7 వండర్స్ ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. 1 శ్రావణ బెలగోళ లేదా గోమటేశ్వర విగ్రహం. శ్రావణ బెలగోళ అని పిలువబడే ఈ ప్రదేశం కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. ఈ గోమటేశ్వర విగ్రహాన్నే జైన సన్యాసి అయిన బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు. ఈ విగ్రహం కింద నుండి మీది వరకు మొత్తం ఒకే ఒక శిలతో అంటే ఏకశిలతో విగ్రహాన్ని తయారు చేశారు. శ్రావణ బెలగోళ లేదా గోమటేశ్వర విగ్రహం గంగరాజైన రాచమల్లకు మంత్రి అయిన చెముండరాయి క్రీస్తు శకం 983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళ పట్టణం దగ్గరలో గల చంద్రగిరి కొండపైన ఈ విగ్రహాన్ని కట్టారు. ఈ కొండపైనున్న విగ్రహం దగ్గరకు వెళ్ళాలంటే సుమారుగా 620 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఒక తెల్లటి గ్రానైట్ రాయి పైన ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపు సాధించింది. జైన మతంలో మొట్టమొదటగా పుట్టుక మరియు మరణం అనే చక్రబంధం నుండి విముక్తి పొందిన వాడుగా బాహుబలిని జైనులు విశ్వసిస్తారు. ఈ విగ్రహం ఒక తామర పుష్పంపై నిలిచి ఉంటుంది. ఈ విగ్రహానికి తొడల దగ్గర నుంచి పైభాగం వరకు ఎటువంటి ఆధారం లేకుండా చక్కగా విగ్రహాన్ని ఆ రోజుల్లో రూపొందించారు. ఇది 60 అడుగుల పొడవుతో ఉంటుంది. చంద్రగిరి కోట నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఒక అందమైన దృశ్యంగా కనిపిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకొని మహామస్తకాభిషేకం నిర్వహిస్తారు. ఇక రెండవది చూసినట్లయితే హరమందిర్ సాహెబ్ భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు. అదే గోల్డెన్ టెంపుల్గా పిలుస్తాం. స్వర్ణ దేవాలయం ఇది పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉంది. ఇది సంస్కృతిపరంగా సిక్కులకు అత్యంత పుణ్యక్షేత్రంగా ఉండటంతో పాటు పురాతనమైన సిక్కు గురుద్వార్గా ఉంటుంది. సిక్కుల 4వ గురువైన గురు రామదాస్ ద్వారా ఇది ప్రారంభించబడింది. గురు రామదాస్ క్రీస్తు శకం 1577లో ఒక చెరువును త్రవ్వించారు. కాలగమనంలో ఆ చెరువు అమృత్సర్ లేదా అమృత సరోవర్గా పేరు సంపాదించింది. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. గోల్డెన్ టెంపుల్లో ఉండే గోడలన్నీ కూడా వెండి మరియు బంగారంతో పొదగటం జరిగింది. ఇక మూడవది చూసినట్లయితే తాజ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. తాజ్మహల్ మొఘల్ సామ్రాజ్య నిర్మాణానికి చెందిన ఒక ఉత్కృష్ట నిర్మాణం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్కు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఇస్లామిక్ లాంటి చిత్రకళలతో దీనిని నిర్మించారు. 1983లోన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాజ్మహల్ ఎంపిక కావడంతో పాటు భారతదేశంలోని ముస్లిం కళకు సంబంధించిన ఆభరణంగాను మరియు విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన ప్రపంచ వారసత్వ సంపదలలో భాగమైన అద్భుత కళాఖండంగాను దీన్ని చెబుతారు. ఈ తాజ్మహల్ని 1648 ప్రాంతంలో పూర్తిగా నిర్మించారు. తాజ్మహల్కి సంబంధించి ప్రధాన ఆకర్షణ అంతా తెల్లటి పాలరాయితో నిర్మించిన సమాధిలోనే దాగి ఉంది. ప్రధాన గదిలోని ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ శవపేటికలు నిజమైనవి కాదు. వారి నిజమైన సమాధులు అంతకంటే దిగువన ఉన్నాయి. వెలుపలి భాగంలో అలంకారానికి ఉపయోగించిన తెల్లపాల రాయిని మాత్రం రాజస్థాన్ నుంచి తెప్పించారు. లోపలి భాగంలో పొదిగేందుకు ఉపయోగించిన రాళ్లను భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో సహా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు. ఇక నాలుగోది చూసినట్లయితే హంపి ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామంలో ఉంది. ప్రాచీన భారతదేశ వాస్తుకళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం ఇక్కడ 14వ శతాబ్దపు శిథిలాలలో భద్రంగా ఉంది. కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్తూపాలు, గుర్రపు శాలలు, స్నానఘట్టాలు మరియు ఏకరాతి శిల్పాలు వంటి ఇక్కడ పెద్ద పరిమాణంలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇది ఆ కాలంలో ఎంత ప్రతిష్ఠ చేస్తుందో తెలుస్తూనే ఉంది. అందుకే హంపి శిథిలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వర్ధిల్లుతూనే ఉన్నాయి. విజయనగర వాస్తుకళను కళ్ళ ముందుంచే ఈ శిథిలాలు
చాళుక్య, హోయసల, చోళ సామ్రాజ్యాల రూపంలో సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని. ఇక్కడ మీకిప్పటికీ కళ్యాణ మండపం, రాజగోపురం, వసంత మండపం వంటివి ఆనాటి శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా నిలుస్తూనే ఉన్నాయి. ఇక ఐదోది చూసినట్లయితే ఇది ఒడిశాలోని ఒక చిన్న పట్టణంలో ఉంది. నల్ల గ్రానైట్తో నిర్మింపబడిన ఈ కోనార్క్ దేవాలయాన్ని నల్ల గోపురం అని కూడా అంటారు. తూర్పు గంగరాజ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ దీనిని నిర్మించారు. ఈ ఆలయం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షించబడుతుంది. ఈ ఆలయం మొత్తం రథం ఆకారంలో ఉంటుంది. 25 చక్రాలు, 7 గుర్రాలతో రథాన్ని లాగుతున్నట్లు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్క చక్రం 3.3 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. కేవలం సూర్య భగవానుని కోసం నిర్మితమైన ఈ గుడి సూర్య భగవానునికే అంకితం చేయబడింది. ప్రతిరోజు సూర్యకిరణాలు ఈ ఆలయం ముఖద్వారాన్ని తాకుతూనే ఉంటాయి. ఇక ఆరోది చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం. ఇది బీహార్లోని పాట్నాలో ఉంది. క్రీస్తు శకం 427 నుంచి క్రీస్తు శకం 1197 వరకు పాక్షికంగా హాలా సామ్రాజ్యం ఆధిపత్యంగా బౌద్ధ కేంద్రంగా వర్ధిల్లింది. లిబ్బి రూపచరిత్రలో పేర్కొనబడిన గొప్ప విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఇది పిలువబడుతుంది. విద్యార్థుల కోసం ఇక్కడ సత్రాలున్నాయి. ఇవి 1000కి పైగా విద్యార్థులకు మరియు 2000కు పైగా అధ్యాపకులకు వసతి సౌకర్యాలు కల్పించగలవు. ఒక అత్యుత్తమ గోడ మరియు ద్వారంతో ఉండే ఈ విశ్వవిద్యాలయం వాస్తుకళకు ఒక మచ్చు తునకగా భావించబడుతుంది. ఇక చివరగా ఏడోది చూసినట్లయితే ఖజురహో. ఇది మధ్యప్రదేశ్లో ఒక ఊర్లో ఉంది. ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా, ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను, శిల్పాలను మనం ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు, అపూర్వ కళాఖండాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో. ఈ దేవాలయాల సమూహాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలానికే వదిలేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఉత్తర భారతాన్ని అతి తక్కువ కాలం పాటు పాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలే రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను ఎలా చెక్కారు అని. చండేల రాజుల కాలంలో అంటే క్రీస్తు శకం 9 నుంచి 11వ శతాబ్దంలో 85 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25 దేవాలయాలే ఉండటం చరిత్రకారులకు, పర్యాటకులకు ఒకంత విస్మయానికి గురిచేసే అంశం. ఖజురహో దేవాలయాల మీద చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.